నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. మెదక్ మాతా శిశు ఆసుపత్రిలో స్టాఫ్ సిబ్బంది వల్ల మగ శిశువు మృతి, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ హాస్పిటల్ ముందు బంధువుల ఆందోళన. ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న మెదక్ టౌన్ సీఐ. మెదక్ జిల్లా కేంద్రంలోని పిల్లికోటాల్లో మాతా శిశు సంరక్షణ ప్రభుత్వ ఆసుపత్రిలో హవేళి గణ్పూర్ మండలం కూచన్పల్లి గ్రామం చెందిన నామా భవానీ భర్త శ్రీకాంత్ దంపతులకు 3 రోజుల క్రితం ఇదే ఆసుపత్రిలో డెలివరీలో మగబిడ్డ జన్మించాడు. శుక్రవారం నాడు జన్మించిన మగబిడ్డకు టీకా ఇచ్చి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిద్దామని డాక్టర్లు టీకా ఇవ్వడంతో ఇన్ఫెక్షన్ అయి మగబిడ్డ మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, మా డాక్టర్ల వైద్య సిబ్బంది వల్ల ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సరియైన సమయంలో మా పసిబిడ్డకు వైద్య సహాయం అందిస్తే మా బాబుకు పునర్జన్మ వచ్చేది. కేవలం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మగబిడ్డ చనిపోవడానికి కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు హాస్పిటల్లో శోక సముద్రంలో పడి రోధిస్తున్నారు. డాక్టర్లు, అరుణ, స్టాఫ్ నర్స్, అలాగే ఇతర నర్సుల వైఖరి మరీ ఘోరం. అన్యం పుణ్యం ఎరగని పిల్లవాడు వైద్యుల మూర్ఖత్వపు ఆలోచనతో వైద్య సిబ్బందితో పాటు డాక్టర్లు మగబిడ్డను సరిగ్గా చూడకపోవడంతో బిడ్డ చనిపోయాడని కుటుంబీకులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. అలాగా ఈ 12 ఇచ్చే టైంకు బేబీ చనిపోయాడు. సీరియస్ ఉన్నాడు. అప్పుడు చనిపోయినా బాధ అనిపిస్తుంది. నా ఇంట్లో కూడా చిన్నపిల్లలకి మీ మాట నేను 100% చెయ్యాలని చేసి మీకెంత బాధేందో సార్. మాకు ఓకే అలాంటినే అప్పటికా బేబీ కనుక మేము ఇక్కడ ఉంటాం సార్. వైజాగ్ డాక్టరు ప్లస్ మీ HR, సూపరింటెండెంట్, మీరు వీళ్ళందరూ సమీక్ష మీద మాకు న్యాయం జరగాలి. అప్పాక బేబీ ఇక్కడనే ఉంటాం, మేము ఇక్కడ ఉంటాం సార్. పానమే పోయింది సార్. మంచున్న పానైనా తీసిరిలో మంచున్న నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు. కేవలం బేబీ మంచున్న బేబీ సార్. ఒకసారి ఫైల్ తెమ్మని ఫైల్ తీసుకురమ్మని ఏమి చనిపోయినా చెప్పలేదు సార్. వేరే హాస్పిటల్ పంపిస్తామని చెప్పినాక పెట్టాలి. సంతం పెట్టాలి. సంతం పెట్టించుకోట ఒకసారి పేపర్ వేస్తే ప్రిన్సిపల్ లైవ్ తెలిసిపోతుంది. ఒకసారి ఫైల్ తెమ్మండి సార్. మేము సార్ ఇంకా తెలిసిపోతుంది. ఈయన 5 నిమిషాలు మన ఫైల్ వస్తాం. ఇక్కడనే కదా సగము ఇంకా మీకు ఇదే అయిపోతుంది. ఏ విధంగా మీరు ఒక పేషెంట్ కు డెడ్ సీరియస్ అని చెప్పి సంతకం పెట్టించుకుంటారు. ఫైల్ మన ఫైల్ అంటే సగం చెప్పకుండా సంతకం పెట్టాలి సార్. ఎందుకున్నారు సార్? మేము ఫామ్ కూడా వాళ్ళకి ఇచ్చేసినాం సార్. ఎంత ఫామ్ కూడా ఇచ్చిన చిన్న లెటర్ ఓపీలు కూడా రాసి ఇచ్చేసినాం. ఏం సార్ ఒక్కడు ఉన్నాడు. ఫామ్ కూడా సంతకం పెట్టారు కాదు. ఇప్పుడు ఇట్లా మరి చూడు. ఈయన 2 నిమిషాలు తీసుకోవాలని చెప్పింది సార్. చెప్పగానే మరి అది సీరియస్ ఉంటే తీసుకోవాలంటే సంతకాలు పెట్టాలి కదా సార్ అని పెట్టాను అంతే. చెప్పారు సార్. డెడ్ బాడీ అని చెప్పలేదు.
డెడ్ బాడీ అని చెప్పలేదు సార్, బాడీ Serious బాబుని ఉండు. తీసుకుపోవాలని అని చెప్పి సీరియస్ ఉండదు తీసుకెళ్ళాలంటే అదే హాస్పిటల్ అనుకున్నాం మనం. సీరియస్ ఉంటే రాత్రి చూపించినప్పుడు అని చెప్పాలి కదా సార్ మరి. అయితే సీరియస్ ఉంది, బాబుని తీసుకెళ్ళాలి, సంతకం పెట్టమన్నారు సార్. అంటే నేను అంటే పెట్టన్నాను, అంటే పెట్టి బాబు తీసుకెళ్ళాలంటే కూడా తీసుకెళ్ళాలి కదా అని అన్నాను సార్. అంటే టక్కున పెట్టేసిన సార్. పెట్టాగానే తీసుకుపో అని అడిగింది సార్. నేను బయటకు వెళ్ళి మా వాళ్ళకి ఫోన్ చేయాలి కదా సార్, ఎవరికైనా ఆడలు లోపల మొత్తుకుంటారు. అప్పటికి మా బిడ్డ ఆడ ముంగట్నే ఉంది సార్. ఈమె తీసుకుపోయి సీరియస్ ఉందంటూ లోపల కూర్చొని పెట్టరు అని చెప్పింది సార్. ఆమె సడన్ మాట కదా సార్, వాళ్ళు అడికెళ్ళి తీసుకుపోయి బెడ్ మీద వాడ పెట్టి నేను బయటకు వచ్చి ఫోన్ చేసింది సార్. అంతే ఇక అంటే మాకు ఇచ్చింది హార్ట్ రేట్ ఇప్పుడు కూడా లేదు సార్. సార్ జీరో జీరో సార్ ఏకదమ్ ఏకదమ్ జీరో. మేము హార్ట్ రేట్ జీరో ఉన్నా మా ప్రొసీజర్ ఎంతమంది ఏమన్నారు పాలు తాగిన ఊపిరితిత్తులు పాల్గొన్నాను అది ఇంకో పేషెంట్ కా ఫ్యామిలీలో అంటే కాబట్టి ఎవరైనా సరే బాడీ తీసుకొని ఒక్కడుంటే ఎవరిలో ఒకరుంటే బాడీ తీసుకొని సంతం ధైర్యం చేయాలి. ఇప్పుడు ఈ విషయం ఏదైతే జరిగిందో ఈ 3 days బేబీ సడన్ డెత్ అనేది మన పీడియాట్రిషియన్ చూశారు, అందరూ చూశారు. బట్ అప్పటికే మనిషి బాగా దానికి సీరియస్ అయిపోయాడు. ఎందుకు జరిగింది అనేది డెఫినెట్గా మేము ఎంక్వైరీ చేసి డెఫినెట్గా ఇప్పుడు మన పేషెంట్ తాలూకా ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో డాక్టర్ నెగ్లిజెన్స్, సిస్టర్స్, అక్కడ గైనకాలజిస్టు మాకు అంత ఇట్లా మాట్లాడారు, ఇట్లా చేస్తాను. డెఫినెట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి మేము యాక్షన్ తీసుకుంటాం. ఎవరిని కూడా క్షమించేది లేదు. చేసిన సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగింది. అదే వాళ్ళు సిబ్బంది నిర్లక్ష్యం అని చెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్ గారితో నేను మాట్లాడినా, ఆల్రెడీ ఇంతకుముందు సిస్టర్ గారితో మాట్లాడినా. లేదు సార్, అందరు బేబీలను చూసినా, వాళ్ళ బేబీ కూడా చూసినాం మేము. సడన్గా వాళ్ళు చెప్పే వరకు చూసేసరికి వాళ్ళు ఏదైతే మనిషి ఇట్లా కలుగుతున్నాడు సంథింగ్ చెప్పేసరికి వీళ్ళు పోయి చూసేసరికి బేబీ అంటే సడన్ డెత్ కూడా మా మెడికల్ పరిభాషలో సడన్ డెత్ కూడా బేబీలో కాజెస్ ఉంటాయి, పెద్దోళ్ళకు కాజెస్ ఉంటాయి, ప్రెగ్నెంట్ లేడీకి కాజెస్ ఉంటాయి. అది ఏంటి అనేది మేము ఎంక్వైరీ చేసి డెఫినెట్గా డాక్టర్ది కానీ ఏ సిబ్బంది అయినా సరే నిర్లక్ష్యం ఉంటే మటుకు ఎవరిని క్షమించలేదు. డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. రీసెంట్గా తూప్రాన్లో కూడా ఒక ఇన్సిడెంట్లో యాక్షన్ తీసుకోవడం జరిగింది. 2-3 hours 5 times టైం తీసుకుంటే పాప కేర్ ఉండే అని మేము వాళ్ళకి నష్టం చేయాలని చూడం. వాళ్ళు ఎంత హ్యాపీగా పోతే మాకు కూడా హ్యాపీ ఉంటుంది. మేము చేయాలని చెయ్యం. ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఏం జరిగింది అది తెలుస్తూనే మేము యాక్షన్ తీసుకోగలం. ఇంకా నష్టపడే బేబీ పోయింది కదా, ట్రీట్మెంట్ ఏముంటుంది, ఇంకేముంటుంది. బేబీ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ మీదకి వెళ్ళి మన సిఐ గారు యాక్షన్ తీసుకుంటారు. యాక్చువల్ కాజ్ ఆఫ్ డెత్ ఏమున్నదని తెలుసుకున్న తర్వాత డాక్టర్ నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా డాక్టర్ గారి పైన, సిబ్బంది పైన, వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బేబీ ఎలా చనిపోయింది అన్నదానికి కారణాలు తెలియాలంటే ఫస్ట్ మనం పోస్ట్ మార్టం చేస్తే కాజ్ ఆఫ్ డెత్ అన్నది ఏంటన్నది తెలుస్తుంది. దాన్ని ఆ రిపోర్ట్ బేసిక్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. ఒక వాడు ఒకటే సిస్టర్ స్టాఫ్ తక్కువ మా దగ్గర 5 మించి చూడలేము. ఆరోగ్య వ్యక్తి మా దగ్గర రాకుండా పంపింది. నీకు ఆ మాట చెప్తాను, నేను ఇక్కడ పరిస్థితి చెప్తున్నాను. నువ్వు మాట్లాడు, నేను కూడా నా దగ్గర సిబ్బంది తక్కువ ఉందండి. అలాగా ఈ 12 టీచర్ టైంకు బేబీ చనిపోయాడు, సీరియస్ ఉన్నాడు. అప్పుడు చనిపోయినా ఎవరికైనా బాధ అనిపిస్తుంది. నా ఇంట్లో కూడా ఎవరికి కూడా చిన్నపిల్లలకి మీ మాట నేను 100% చెయ్యాలని చేసిన మీకెంత బాధ
ఇంజక్షన్ పెడతాం సార్ మాకు ఓకే అలాగనే అప్పటిదాకా బేబీ కన్ ఉంటాం మేబీ కన్ ఉంటాం సార్ వైజాగ్ డాక్టరు ప్లస్ మీ హెచ్ఆర్ సూపరింటెండెంట్ మీరు వీళ్ళందరూ సమీక్షలో మాకు న్యాయం జరగాలి అప్పాక బేబీ కన్నా ఉంటాం మేబీ కన్నా ఉంటాం సార్ పానమే పోయి సార్ మంచున్న పానైనా తీసిరిలో మంచున్న నిర్లక్ష్యం వల్ల చెప్పాడు కేవలం బేబీ మంచున్న బేబీ సార్ ఒకసారి ఫైల్ తెమ్మని సార్ ఫైల్ తీసుకురమ్మని అదే సార్ అది ఏమి చనిపోయినా చెప్పలే సార్ వేరే హాస్పిటల్ పంపిస్తామని చెప్పినాక పెట్టాలి సంతం పెట్టాలి సంతం పెట్టించుకోట ఒకసారి పేపర్ వేస్తే ప్రిన్సిపల్ మూడు లైవ్ తెలిసిపోతుంది కదా ఒకసారి ఫైల్ తెమ్మండి సార్ మేము సార్ ఇంకా తెలిసిపోతుంది ఈయనే 5 నిమిషాలు మన ఫైల్ ఇక్కడనే కదా ఫైల్ కావాలి సగము ఇంకా మీకు ఈయన వేసిపోతుంది ఏ విధంగా మీరు ఒక పేషెంట్ కు డెడ్ సీరియస్ అని చెప్పి సంతకం పెట్టించుకుంటారు ఫైల్ అయితే సగం మేము ఫామ్ కూడా వాళ్ళకి ఇచ్చేసినాం సార్ డెత్ అయిన ఫామ్ కూడా ఇచ్చిన చిన్న లెటర్ ఓపీలో కూడా రాసి ఇచ్చేసినాం ఏం సార్ ఒక్కడు ఉన్నాడు ఫామ్ కూడా అందరికీ చిన్న ఫామ్ బేబీని తీసుకోవాలన్నట్టుగా తీసుకోవాలంటే నేను బయటకు వెళ్ళే సార్ ఫోన్ చేస్తాను నేను ఒక్క నేను చేయగలుగుతాప్పుడు సంతకం పెట్టారు కాదు ఇప్పుడు ఇట్లా మరి చూడు ఈయన 2 నిమిషాలు ఇచ్చారు తీసుకోవాలని చెప్పింది సార్ చెప్పగానే మరి సీరియస్ ఉంటే తీసుకోవాలంటే పెట్టి సంతకాలు పెట్టాలి కదా సార్ అని పెట్టాను అంతే ఏం చెప్పారు సార్ డెడ్ బాడీ అని చెప్పలేడు డెడ్ బాడీ అని చెప్పలేదు సార్ బాడీ తీసుకోవాలని అని చెప్పి సీరియస్ ఉండదు తీసుకెళ్ళాలంటే అదే హాస్పిటల్ అనుకున్నాం మనం సీరియస్ అయితే సీరియస్ ఉంది బాబుని తీసుకెళ్ళాలి సంతకం పెట్టమన్నారు సార్ అంటే నేను అది పెట్టన్నాను అంటే పెట్టి బాబు తీసుకెళ్ళాలంటే కూడా తీసుకెళ్ళాలి కదా అని అన్నాను సార్ అంటే టక్న పెట్టేసాను సార్ పెట్టాగానే తీసుకోపో అని తెలియదు సార్ నేను బయటకు వెళ్ళి మాలో ఫోన్ చేయాలి కదా సార్ ఎవరికైనా ఆడలు లోపల మొత్తుకుంటారు అప్పటికి మా బిడ్డ ఆడ ముంగట్నే ఉంది సార్ ఈమె తీసుకుపోయి సీరియస్ ఉందంటూ లోపల కూర్చొని పెట్టరు అని చెప్పింది సార్ ఆమె సడల్మంటది కదా సార్ వాళ్ళు అక్కడికి తీసుకుపోయి బెడ్ మీద వాడ పెట్టి నేను బయటకు వచ్చి ఫోన్ చేసింది సార్ అంతే ఇక అంటే మనకి ఇచ్చింది హార్ట్ రేట్ ఒప్పుడు కూడా లేదు సార్ సార్ జీరో జీరో మేము హార్ట్ రేట్ జీరో ఉన్నా మా ప్రొసీజర్ ఎంతమంది ఏమన్నారు పాలు తాగిన ఊపిరితిత్తులు పాల్గొన్నాను అది ఇంకో పేషెంట్ కా ఫ్యామిలీలో అంటే కాబట్టి ఎవరైనా సరే బాడీ తీసుకోవాలి ఒక్కడు ఎవరికి ఒకరుంటే బాడీ తీసుకోవాలి ధైర్యం చేయాలి.